సెప్టెంబర్ 28 రాగానే 1908లో హైదరాబాద్ను ముంచెత్తిన వరదలే గుర్తుకు వస్తాయి. అప్పట్లో భాగ్యనగరం జలమయమైంది. 15,000 మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. అఫ్జల్గంజ్ పార్కులో ఉన్న చింత చెట్టు నాటి జ్ఞాపకాలను నేటికి గుర్తు చేస్తుంది. ఈ చింత చెట్టు ఎక్కి 150 మంది తమ ప్రాణాలు కాపాడుకున్నారు. 116 ఏళ్ల చరిత్ర గల చెట్టును చూసి ఎంతో నేర్చుకున్నా అంటున్న విద్యార్థులతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరం ఎంతో చరిత్రాత్మకమైనటువంటి నగరం. ఎక్కడ చూసినా సరే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఏదో ఒక ప్లేస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అటు గోల్కొండ కానివ్వండి, చార్మినార్ కానివ్వండి, ప్రతి ఒక్క ప్రాంతం కూడా ఎన్నో ఏళ్ల రహస్యాలు, ఎన్నో ఏళ్ల చరిత్ర గల ప్రాంతాలు. అలాంటి ఒక ప్రాంతంకి ఇప్పుడు నేను వచ్చేసాను. అదేంటంటే ఉస్మానియాలో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక చింతపండు చెట్టు దగ్గరకు వచ్చేసాను. చెట్టుకి చరిత్ర ఏంటి అనుకుంటున్నారా? ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ చెట్టు మరీ ముఖ్యంగా 150 మంది ప్రాణాలు కాపాడిందంటే మామూలు విషయం కాదండి. ప్రజెంట్ ఒక్కసారి మీరు ఈ చింతపండు చెట్టుని చూడొచ్చు. ఎగ్జాక్ట్ గా 1908లో వచ్చినటువంటి ఫ్లడ్స్, ఆ సమయంలో వచ్చిన ఫ్లడ్స్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ చెట్టు మాత్రం ఎంతో దృఢంగా నిల్చుంది. దాదాపు 150 మంది ప్రాణాలను కాపాడింది. ఈ రోజుకి 116 సంవత్సరాలు అవుతుంది. అయితే ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా అసలు ఈ చెట్టుకున్నటువంటి చరిత్ర ఏంటి, అసలు అప్పట్లో ఏం జరిగింది, ఇదంతా కూడా తెలుసుకోవడానికి వచ్చారు. మన హైదరాబాద్ చరిత్ర తెలుసుకోవడానికి వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్. హాయ్, నీ పేరు? నా పేరు జ్యోతి. జ్యోతి, ఏంటి అసలు ఈ ట్రీ గురించి నువ్వేం తెలుసుకున్నావు? ముఖ్యంగా మన హైదరాబాద్ హిస్టరీ కానివ్వండి, ఏం చెప్పారు ఈ రోజు మీకు ఇక్కడ? నాకు ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నాకు ఈ చింతపండు చెట్టు గురించి విషయాలు వచ్చిన బట్టి ఫ్లడ్స్లో 150 మంది కాపాడిన చెట్టు, 150 మంది కాపాడింది అని నమ్మలేకపోయాను. కానీ ఇక్కడికి వచ్చినాక విన్నాక నాకు మొత్తం నమ్మకమైంది. ఒక చెట్టు కూడా ఎంతో మంది ప్రాణాలని కాపాడింది. సో చూడు, నువ్వు ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నావు కదా. సో ఇది వెళ్ళి ఎవరికైనా షేర్ చేస్తావా? నీ ఫ్రెండ్స్ కి, ఇంట్లో వాళ్ళకి షేర్ చేస్తావా హిస్టరీ మొత్తం? యా పక్కా. ఓకే, సో ఇంకా మాట్లాడదాం. హాయ్, నీ పేరు? నా పేరు హర్షిత. హర్షిత, ఏంటి చూడు, మనం ఎప్పుడు స్కూల్లో చెప్తూ ఉంటారు, ఇంట్లో చెప్తూ ఉంటారు చెట్టు నాటాలి అని. సో చెట్టు నాటడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఈరోజు తెలుసుకున్నావా? చాలా, అసలు మనకి చెట్టు నాటడం వల్ల బెనిఫిట్స్ ఇక్కడ చెప్తేనే కాదు, చాలా మంది చెప్తూ ఉంటారు. ప్లస్ మళ్ళీ నాకు ఇక్కడ చెప్పిన విషయాలు, పాయింట్స్ అనేవి చాలా ఎక్కించుకున్నాను. ఏంటంటే నేను ఎప్పుడైతే ఒక్కటే నమ్ముతాను, మనం దేవుడి కన్నా పెద్దవాళ్ళం కాదు, ఆయనతో పోల్చుకుంటే మట్టి కూడా కాదు. సో ఆయనంతటి పనులు చేయాలంటే, కనీసం ఆయనతో కంపేర్ చేసుకోవాలంటే చిన్న చిన్న ఇలాంటివన్నా చేస్తే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. ఆకృతి, ఏం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు ఈరోజు? ముఖ్యంగా ఈ చెట్టు గురించి, దీని హిస్టరీ గురించి ఏం తెలుసుకున్నావు? నాకు చాలా మంచి అనిపించింది ఇక్కడ రావానే. నేను ఫస్ట్ అయితే షాక్ అయ్యాను. ఈ ఒక చెట్టు, ఒక చింత చెట్టు ఎలా 105 మందికి ఎలా కాపాడింది. కానీ ఇక్కడ వచ్చి నేను చాలా నేర్చుకున్నాను. ఈ చింత చెట్టు గురించి, ఇంకా మా మూసి ఫ్లడ్స్ గురించి నాకు చాలా మంచి అనిపించింది. సిద్ధార్థ్, ఏంటి ఈరోజు చెట్టు గురించి ఏం తెలుసుకున్నావు? మూసి ఫ్లడ్స్ గురించి ఏం తెలుసుకున్నావు? ఈ చెట్టు మీద 150 మంది ఎలా ఎక్కినారో, ఎలా ఇలా వచ్చారో, అదే నేను ఆశ్చర్యపడ్డా. అది ఒక పాట ద్వారా మాకు చెప్పిర్రు. అయితే ఆ పాటలో ఆ ఫ్లడ్స్ గురించి, ఇక్కడ బేగంపేటలో ఏమైంది, ఆడ బజార్లో ఏమైంది, అదంతా చెప్పిర్రు. అయితే అదంతా అర్థం చేసి నేను స్కూల్కి వెళ్ళి నా దోస్తుల్ని, నా మమ్మీని, డాడీని అందరినీ చెప్తా. నైస్, గుడ్. సో మొత్తానికైతే పిల్లలు ఎంత చక్కగా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అసలు వాళ్ళు ఒక హిస్టరీ తెలుసుకున్నారు. ఒక్కసారి మళ్ళీ మనం చెట్టుని చూడొచ్చు. ఈ చింతపండు చెట్టుకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. 150 మంది ప్రాణాలు కాపాడడం మాత్రం ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజుకి 116 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి వారు అంతా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు అయితే ఒక చరిత్రను తెలుసుకున్నాము, ఈ చరిత్రను మేము ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకుంటాం అంటున్నారు. అయితే హైదరాబాద్లో అడుగడుగున ఒక చరిత్ర ఉన్నది అనడానికి ఈ చెట్టే ఒక నిదర్శనం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో హేమ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.